హాయ్ అండి, ఈరోజు నేను మీకు చేపల కూర తయారీ విధానం చూపిస్తానండి. దానికోసం ముందుగా కేజీ ఫ్రెష్ చేపలండి, ఉల్లిగడ్డలండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి, సాజీర, ఇలాచి, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి, కొత్తిమీర అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందు మనం ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. దీనికోసం ఒక 4 చెంచాల కారము, 2 చెంచాల ఉప్పు అండి. నేను ముందుగానే చింతపండును నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేద్దాం, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండి, కొంచెం ధనియా పౌడర్ అండ్ చింతపండు పులుసు అండి. నేను ముందుగానే నానబెట్టి ఇలా జ్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ముక్కలకు బాగా పట్టిద్దాం. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే కొంచెం ధనియాలు, సాజీర, ఇలాచి, లవంగాలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 అండి వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా ఫ్రై అయిపోయిందండి. దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ కర్రీ తయారు చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, మెంతాకండి. ఇప్పుడు మన ఆనియన్ పేస్ట్ వేగిపోయింది. కొంచెం పసుపు అండి, కొంచెం మెంతుల పౌడర్ వేసి 1 నిమిషం కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేద్దాం. ఇప్పుడేనండి ఈ ఫిష్ని ఒకసారి వేసిన తర్వాత కలపాలి, అంతే, మళ్ళీ కలపొద్దు, ముక్కలు ఊడిపోతాయి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మన ఫిష్ కర్రీ ఎలా రెడీ అయిందో. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. దీనికి కాంబినేషన్ రైస్, జొన్న రొట్టె, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఫైనల్గా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.